అందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ తంత్ర జ్యోతిష్కులు రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ఇది దేవీ నవరాత్రుల సమయం. మరి ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారి అనుగ్రహం పొందడానికి, అలాగే లక్ష్మీ కటాక్షాన్ని పొందడానికి, ఎటువంటి ఆర్థిక సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా పోవడానికి తంత్ర జ్యోతిష్యం ప్రకారం ఏదైనా ఒక మంచి రెమెడీ చెప్పండి గురుగారు. అందరూ చేసుకునేలా ఉండాలి, అందరికి ఉపయోగపడేలా ఉండాలి. అలాంటి ఒక రెమెడీ మా కోసం వివరించండి. నవరాత్రులలో భాగంగా అమ్మవారి అనుగ్రహం మనకు పొందడానికి శరన్నవరాత్రి ఉత్సవాలు మనం చేస్తూ ఉంటాము. ఇలా చేస్తున్నప్పుడు అమ్మవారు ఈ నవరాత్రుల్లో భక్తుల యొక్క పూజలు, వారు ఇచ్చే నైవేద్యాలు, వారు చేసేటువంటి అన్ని రకాల విషయాలకు సంతృప్తి చెంది ఆశీర్వదించడము మనకు తెలిసిందే. అది మనకు ఆమె యొక్క అనుగ్రహం శాశ్వతంగా మన దగ్గరే ఉండాలనుకుంటే కొన్ని అమ్మవారికి సంబంధించినటువంటి కొన్ని దైవికమైన వస్తువులు ఆ పూజలో పెట్టి మనము దాన్ని స్వీకరించడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని సంపూర్ణంగా మన దగ్గరే ఉంచుకున్న వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆ ముందర పెట్టామంటే మనం ఏం ఆశించి పెట్టామో తల్లికి తెలుసు. ఆమె జగన్మాత. ఆమె యొక్క ఆశీర్వాదము ఆ వస్తువులకు ప్రసాదించడం జరుగుతుంది. నేను ఇంతకుముందు వీడియోలో మీకు కొన్ని మాలల గురించి, కాళికాదేవి శక్తి ఉంటుంది, సుబ్రహ్మణ్య శక్తి ఉంటుంది, మరి అద్భుతమైనటువంటి గ్రహశక్తులు అనుకూల శక్తులు ఉంటాయి అని చెప్పాను. ఆ వాటిల్లో కరుంగాలిమాల, శంగాలిమాల, దేవదారుమాల, ఇవి కాకుండా మన దగ్గర మహామేరు శంకు అని ఒకటి ఉంది. ఆ మహామేరు శంకు సముద్రంలో దొరుకుతుంది. సప్తవర్ణాలు, ఇంద్రధనుసులో ఉన్న 7 రంగులు అందులో కనిపిస్తాయి. లక్ష్మీకరమైనది. ఈ పవిత్రమైన శంకును కూడా ఈ మాలలతో పాటు అమ్మవారి సమక్షంలో మనం పెట్టి నవరాత్రుల్లో మొక్కచ్చు. అదేవిధంగా ఏరుసింగి అని ఒక మూలిక ఉంది, అడవుల్లో దొరుకుతుంది. ఏరుసింగి అంటే అభివృద్ధి చేసేటువంటిది, అభివృద్ధి చేసే దాంట్లో సింహం లాంటిది అని అర్థం. సింగి అంటే సింహం, ఏరు అంటే ఎక్కువ డెవలప్ అవ్వు, అభివృద్ధి చేయడంలో సింహం లాంటి మూలికది. ఆ మూలికలో పెట్టచ్చు. అదేవిధంగా ఈ కరుంగాలి అనేటువంటి ఈ కాళికాదేవి శక్తి ఉన్నటువంటి ఈ యొక్క హారం ఏదైతే చెక్కతో చేశారో అదే చెక్కతో చేసినటువంటి కరుంగాలి విఘ్నేశ్వరుడు యొక్క విగ్రహం మన దగ్గర ఉంది. అదేవిధంగా అత్తి చెట్టు చెక్కతో చేసినటువంటి అత్తి వినాయకుడు, ఎరుపు అత్తి వినాయకుడు విగ్రహం ఉంది. వినాయకుడు ఎవరు? ఆమె పుత్రుడే కదా, అమ్మవారి పుత్రుడే కదా, మొదటి పూజలు అందుకునేవాడే కదా, అన్ని విఘ్నాలు తొలగించేవాడే కదా. ఈ విగ్రహాలను కూడా అమ్మవారి సమక్షంలో పెట్టి మనం స్వీకరించడం వల్ల అద్భుతమైనటువంటి దేవీ శక్తి మనకు ఆ విగ్రహాల రూపంలో, ఈ మాలల రూపంలో, నేను చెప్తున్నటువంటి ఈ వస్తువుల రూపంలో మనం పొందవచ్చు. వాటి నుంచి మనకు చాలా శక్తివంతమైన రక్షణ, మనకు ఆదాయము కావాలని మనం ఆశిస్తాము. ముందు మనకు జరుగుతున్న వృధా ఖర్చులు ఆగాయంటే అదే మొదటి ఆదాయం. చాలా తెలిసి వృధా ఖర్చులు పెడుతున్నాం, వృధా ఖర్చులు నియంత్రించలేకపోతున్నాము. ఆ వృధా ఖర్చును మనం ఆపగలిగితే మొట్టమొదటి ఆదాయం అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ విధంగా ప్రతి విషయం పైన మనకు ఒక నియంత్రణ, గ్రిప్ వస్తుంది. ఈ విగ్రహాలకు మనం ఇంట్లో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్, ఎండు ద్రాక్ష, ముంతమామిడి పప్పు, బాదం పప్పు లాంటివి తెచ్చుకొని నైవేద్యం పెడితే చాలు. అదేవిధంగా ఇటువంటి ఈ కరుంగాలి కాళికాదేవి శక్తి కలిగినటువంటి ఈ యొక్క చెక్కతో చేసినటువంటి గరుక్మంతుల వారి విగ్రహం కూడా మన దగ్గర ఉంది. ఈ గరుక్మంతుల వారి విగ్రహము చాలా ప్రత్యేకమైనది. కాలసర్పదోషాలు మొట్టమొదటిగా హరిస్తుంది. కాలసర్పదోషాలు అంటే చాలా తీవ్రంగా పడతాయి. కాలం మొత్తం ఉండేదే కాలసర్పదోషము. ఎన్ని రాజయోగాలను అడ్డుకునేస్తుంది. 2 సర్పగ్రహాల మధ్యలో ఏ గ్రహం ఉన్నా నిర్వీర్యమైపోతుంది. సూర్యచంద్రుని నిర్బంధిస్తాయి అన్నమాట ఈ సర్పగ్రహాలు. అటువంటి కాలసర్ప దోషాలను సైతం బలహీనపరిచేటువంటిది మరి ఆశీర్వాదం మనకు అభయహస్త గరుక్మంతుల వారి కరుంగాలి వుడ్డుతో చేసినటువంటి విగ్రహం మన దగ్గర ఉంది. ఆయన ఎక్కడుంటే అక్కడ లక్ష్మీనారాయణుల శక్తి ఉంటుంది, వారి యొక్క వాహనం కాబట్టి. ఇవన్నీ మహిమాన్వితమైనటువంటి మూలికతో చేసినటువంటి వస్తువులు అన్నమాట. వీటన్నింటి మనం ఇప్పుడు శరన్నవరాత్రులు సంవత్సరానికి ఒకసారి వస్తాయి. అమ్మవారే సాక్షాత్ సమస్త చరాచర సృష్టికి ఆధారమైనటువంటి అమ్మవారి సమక్షంలో మనం పెట్టి మనము వాటిని స్వీకరించవచ్చు. వీటన్నింటినీ కావాలనుకుంటే కూడా మనకు కింద నెంబర్కి కాల్ చేసి వాటి వివరాలు తెలుసుకుని ఖచ్చితంగా వాళ్ళ అడ్రస్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ క్లియర్గా ఇస్తే మనం పంపించగలుగుతాము. వేగంగా తీసుకుని చివరి విజయదశమి రోజైనా సరే పెట్టి తీసుకోవడం చాలా చాలా శ్రేయస్కరం. వీటికి ఎటువంటి ఎక్స్పైరీ లేదు, మనం ప్రతి ఇంట్లో పెట్టుకోవచ్చు. ఈ విగ్రహాలన్నీ కూడా అభిషేకం చేసి ఏమి కావు, అభిషేకం చేసి ఆ నీళ్లు తాగి ఇల్లంతా చల్లుకోవడం కూడా చాలా శ్రేయస్కరం. లైఫ్ టైం ఉంటాయి ఇవి. ఆ విగ్రహాలకు అభిషేకం, మనము ఆలయానికి వెళ్తే అభిషేక జలం తీసుకొని మనం తాగుతాం కదా, సేమ్ అంతే. శుద్ధ జలంతో వాటికి అభిషేకం చేసి మనము ఏ మంత్రం అవసరం లేదు. అమ్మ మాకు ఈ బాధ ఉంది,
మాకు వెంటనే తీరాలి, నీకు అభిషేకం చేస్తున్నాము, మా శక్తి కొలది నైవేద్యం పెడుతున్నాము, ఇదే మాకు తెలిసిన ప్రార్థన అని చెప్పి ఆ నీళ్ళు మనము స్వీకరించవచ్చు, ఇల్లంతా చల్లుకోవచ్చు. దుష్ట శక్తుల నుంచి పూర్తిగా రక్షణ కలుగుతుంది. ఇంట్లో ఎటువంటి పేడున్నా వెళ్తుంది. చాలా తాంత్రికమైనటువంటి విగ్రహాలు ఇవి. వీటికి ప్రత్యేకమైన శక్తులు మనకు ఉన్నాయి. వాటితో పాటు అదనపు శక్తులు కూడా అమ్మవారి నుంచి మనకు ఈ శరన్నవరాత్రులు పొందొచ్చు. కాబట్టి వాటి వివరాలన్నీ కూడా తెలుసుకునేసి కావాలనుకున్న పొందవచ్చు. గురుగారు, ఈ రెమెడీ చేసుకునే వాళ్ళు ప్రత్యేకంగా ఏదన్నా నియమాలు పాటించాలా? ఒకవేళ పాటించాల్సి వస్తే ఎలాంటి నియమాలు పాటించాలి? సాధారణంగా దేవతా విగ్రహాల ముందు లేదు దేవతా చిత్రపటాల ముందు, మన ఇంట్లో గతించిన మన పితృదేవతల పటాల ముందు మనం గొడవ పడకూడదు. వాటి ముందు మనం బట్టలు మార్చుకోకూడదు. వాటి ముందు మనం కాలు ఆడిస్తూ కూర్చోకూడదు. వాటి ముందు మనము దురాలోచనలు చేస్తూ ఉండకూడదు. అవి పవిత్రమైనవి, మనల్ని కాపాడేవి కాబట్టి వాటి ముందు ఎటువంటి అనాచారమైనటువంటి ఆలోచనలు పనులు చేయకూడదు, ఎవరు చేయకూడదు. అంటే మనకు ఆ చిత్రపటాలకు ఆ విగ్రహాలకు శక్తి ఉందనే కదా మనం పెట్టుకుని ఉన్నాము. వాటి ముందు మనము అనుచితంగా ప్రవర్తించడం వల్ల చిరాకు వస్తుందా? అక్కడ ఒక నెగిటివ్ అనేది తయారవుతుందా? మనిషికి కోపం వస్తే పోతుందేమో, కానీ దేవతాగ్రహానికి గురి కాకూడదు. నియమ నిబంధనలో మొట్టమొదటి పాటించాల్సింది ఇదే. తర్వాత సహజసిద్ధంగా ఒక గృహస్థాశ్రమంలో స్త్రీలు ఉన్నప్పుడు నెలసారి వాళ్ళకు అది సహజమే. అప్పుడు ఒక కర్టన్ అలా పూజ రూమ్కి వేసేస్తే సరిపోతుంది. ఆ 5 రోజులు కుదిరితే 7 రోజులు వేయచ్చు, కానీ 5 రోజులు మన వాళ్ళు పాటిస్తున్నారు. అలా వేయడం వల్ల సరిపోతుంది. తర్వాత నైవేద్యాలు మనం వండి పెట్టే నైవేద్యాలు ఏమాత్రం పనికిరావు. మన ముక్కులో శ్వాస కూడా మనం వండుతున్న నైవేద్యం పైన పడకూడదు. మనం చీకాకులతో కోపాలతో లేదు ఏదో సమాజంలో వేరేటువంటి అనవసరమైన ఆలోచనలు చేస్తూ వండినటువంటి ఆహారం దేవతకు పెట్టకూడదు. అందుకే పెద్ద పెద్ద ఆలయాల్లో పుణ్యక్షేత్రాల్లో అందుకని నియమించబడ్డ ప్రత్యేకమైన వాళ్ళు ఖచ్చితమైన కట్టుబాట్లతో నైవేద్యం వండుతారు. అదేవిధంగా దేవతకు ఉండేటువంటి నైవేద్యంలో ఉప్పు వేయకూడదు. ఉప్పు అనేది సముద్రం యొక్క ఎంగిలి, అది వేయకూడదు. చాలా దోషము, చాలా కలుషితము. అలాగే చక్కెర వేసినటువంటి నైవేద్యాలు పెట్టకూడదు. చక్కెర చాలా దోషము. ఎందుకంటే చక్కెర తయారవగానే అది పుల్లటి రంగులో ఉంటుంది. అది తెల్లగా రావాలంటే ఎముకల పొడి కలుపుతారు. బోన్ పౌడర్ కలిపినప్పుడే అది మినమిన మెరుస్తుంది. ఏ జంతువుది? మనిషిదా, పాముదా, కుక్కదా, నక్కదా? కాబట్టి చక్కెర మాంసాహారము. బెల్లం వేయచ్చు, పటిక బెల్లం వేయచ్చు, అంటే కలకండ. వాటిలో ఎటువంటి రసాయనకమైనటువంటివి ఎముకల పొడి ఇలాంటివి ఉండవు. కాబట్టి వీటిని వేసి దేశవాళీ ఆవు పాలు లేదా ఒకే ఆవు పాలు వేసినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టచ్చు. కాబట్టి మనము ఆహారంలో ఎన్ని కలుషితాలు ఉన్నాయి మనం పెడుతున్నాం. అయ్యో నాకు తెలియదు అంటే వాళ్ళ దేవతలు మనం చేసినటువంటి అనుచితమైన ప్రసాదాలు స్వీకరించాల్సిన గత్యంతరం వాళ్ళకేమొచ్చింది? నేను పూజలు చేస్తున్నాను, నాకేం జరగడం లేదంటే ఏం పూజ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు? మనము ఎర్రగడ్డలు తెల్లగడ్డలు తింటాం. ఒకసారి ఎర్రగడ్డలు తెల్లగడ్డలతో చేసిన ఫుడ్ తినేసి కొద్దిసేపు మౌనంగా ఉండి నోరు తెరవండి, ఒక దుర్గంధం బయట వస్తుంది నోట్లో నుంచి. అటువంటి పదార్థాలు మనం తిని దేవత మంత్రాలు చెబితే ఫలిస్తాయా? చెప్పండి. మన దుర్గంధం వాళ్ళు బ్రీతింగ్ చేయాలి వాళ్ళు. మరి ఇంట్లో పూజలు చేస్తున్నాం, దేవుణ్ణి నిష్ఠూరంగా డిమాండ్ చేస్తుంటాం, గొడవ పడుతుంటాం. అందుకు భగవంతుడు సరైన నియమ నిబంధనలతో చేస్తే ఎంత వేగంగా స్పందిస్తాడో అవి తెలియకుండా సక్రమంగా లేకుండా చేయడం వల్ల అంతే ఆగ్రహిస్తాడు. కాబట్టి వీటిని సరైన విధానంలో చెప్పించి తెలిసిన వాళ్ళ దగ్గర తెలుసుకొని ఆచరించగలిగితే ఇంట్లో విగ్రహాలు ఫోటోలు పెట్టి ఆ విధంగా చేయాలి. లేదంటే చేయకూడదు. అంటే ఆల్రెడీ సమస్యలతో మనం పూజలు చేయాలనుకుంటాము. ఆ పూజలు సక్రమంగా చేయకుండా ఇంకొన్ని సమస్యలు ఎక్కువగా పెంచుకుంటాం. కాబట్టి దేవతా విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చేయలేకపోతే ఇబ్బంది ఏం లేదు, ఆలయానికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోవచ్చు. అక్కడ అందుకనే కట్టబడింది ఆలయము. మనకు పెద్దలు చెప్పారు, నిగ్రహం లేనివాడు విగ్రహం దగ్గరికి వెళ్తాడు, నిగ్రహం ఉన్నవాడు తాను ఎక్కడున్నా దేవుణ్ణి చూస్తాడని. మనకు నిగ్రహం లేదు, మరి ఆలయానికి వెళ్ళాలి. వెళ్ళి అక్కడ మడి కట్టుకుని చేసినటువంటి ప్రసాదాలు పెడతారు. అందుకనే నియమించిన పూజారులు అర్చకులు ఉంటారు. వాళ్ళు ఆ చెడగోపురాన్ని మన నెత్తిన పెడతారు. చెడగోపురం అంటే అందులో దేవత యొక్క పాదాలు ఉంటాయి. మన నెత్తిన పెట్టడం వల్ల మన కర్మ అనేది కరుగుతుంది. సో వెళ్ళపోయినా పర్లేదు, కానీ మిడిమిడి జ్ఞానంతో తప్పులు చేయకూడదు. చేయకూడదు.
కాబట్టి నేను పూజించేసాను ఎలా పూజిస్తున్నావు, అది మనకు ముఖ్యం. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు మంచి విషయాలు అడిగారు. ఇది తెలుసుకుని ఆచరించుకోగలిగిన వాళ్ళు ఖచ్చితంగా మంచి ఫలితాలు అయితే పొందుతారు.